హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి వ్లాగ్స్. ఇది సోమవారం చూపించింది యూట్యూబ్, ఇంతమంది సబ్స్క్రైబర్లు. ఇది మంగళవారం, అంటే ముగ్గురు పెరిగారు కదా, పర్వాలేదు కదా, నాట్ బ్యాడ్. ఇది గురువారం 20 మంది పెరిగారు. సో నేను చేసే కష్టానికి డబ్బుల కంటే కూడా సబ్స్క్రైబర్లు వ్యూస్ బాగున్నాయని గంటకు ఇంతమంది చూశారు ఈ గురువారం రోజు. ఇంకా 48 అవర్స్లో 20,000 అంటే మన వ్యూస్ బాగున్నాయి. డబ్బులతో పనేముంది, మనకు చక్కగా చూసేవాళ్ళు ఉన్నారు. చూసేవాళ్ళు లేకపోతే నేను పిచ్చిదానిలాగా వీడియోస్ చేసుకుంటున్నా అని నాకే అనిపిస్తుంది ఎప్పుడైనా. ఏం డబ్బు రాకపోయినా ఎందుకు ఇంత కష్టపడతా. మన వీడియోస్ చూసి ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, ఏదైనా ఉండొచ్చు వాళ్ళకు. మనం ఒక ట్యూషన్ టీచర్ అనుకుంటా, నేను పెద్ద స్కూల్ టీచర్ కాకపోయినా ట్యూషన్ టీచర్ లాగా నా వీడియోస్ చూడాలనిపించే ఇంటెన్షన్ ఉంటుంది. లేదా స్క్రోల్ చేస్తుంటే వస్తే చూడడము, ఏదో ఒక రకంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది కదా. ఇవన్నీ సండే బఠానీ తెచ్చుకున్నాను. అన్నీ ఏర్పంచుతున్నాను, ఎందుకంటే కొన్ని ఉడకబెట్టుకోవటానికి, కొన్ని తీసి పెట్టి ఫ్రీజర్లో పెట్టుకుంటారు కదా స్టోర్ చేసి. దానికి ఇంకా లేతగా ఉన్నవన్నీ మా చిన్నది తింటుంది. ఈ మధ్య ఒలిచిస్తే దాంట్లోటివన్నీ తింటుంది. 50 రూపాయలు చూడండి ఆ బఠానీలన్నీ. తర్వాత అన్సీజన్లో మనకు ఏం చేస్తారు, పచ్చి బఠానీ అని ఒట్టి బఠానీకి కలర్ వేసిస్తారు. దీన్ని ఏం చేయనక్కర్లండి, ఒలిచేసి చక్కగా ఫ్రీజర్లో పెట్టుకోండి. టపర్వేర్లో పెడితే ఫ్రెష్నెస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇంకా మీ ఇష్టం, మీరు జిప్లా కవర్లలో పెట్టుకుంటారా, అది మీ ఆప్షను. నేనైతే టపర్వేర్లో మాత్రమే స్టోర్ చేస్తాను. దాని ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది, అంటే గింజ ఫోల్డ్ అయినట్టు అవ్వదండి. చాలా మటుకు మీరు ఫ్రీజర్ నుండి తీసాక డిఫరెన్స్ ఉండొచ్చు. నేనైతే ఓన్లీ టపర్వేర్లో స్టోర్ చేస్తాను, ఎందుకంటే ఎయిర్ టైట్, అది దాని ఐస్ ఎక్కువ కట్టదు, నాకు నచ్చుతుంది. ఇంకా టమాటాలు అవి అయితే కూడా ఫ్రీజర్లో అట్లాగే పెట్టచ్చు, కానీ మా చిన్న ఫ్రిడ్జ్ కదా, అందుకని జిప్ లాక్లో పెట్టేస్తాను. ఫ్రీజర్లో టపర్వేర్లో పెట్టిన టమాటాకు జిప్ లాక్లో పెట్టిన దానికి డిఫరెన్స్ ఉంటుందండి. ములక్కాడలు పెట్టుకుంటా ఫ్రీజర్లో. ఇంక ఇలా అన్నీ ఏర్పంచుతూ మీతో ఇంక ఇవాళ మాట్లాడుతున్నా. నాకు లాస్ట్ నేను వ్లాగ్లో నేను చెప్పాను, ఎవరంటే వడ్డీ ఇచ్చాము ఒకరికి, మా ఆయన టీవీ అతన్ని తీసుకొచ్చి 50,000 ఇప్పించాడని. అతనైతే నేను బెంగళూరు వదిలి వచ్చేటప్పుడు కూడా నేను వదిలేసి వచ్చేసాను, అందరినీ అలాగా వదిలేసి వచ్చే నమ్మకంతో. అతనైతే నాకు ఆధార్ కార్డు, చెక్ అన్నీ ఇచ్చాడండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఇచ్చినా కానీ మనము ఏం చేసుకోలేం. బట్ ఏమంటే వాటి వల్ల మనము అడగచ్చు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి అని. సో ఆధార్ కార్డు అన్నీ ఇచ్చినాడు, కానీ డబ్బులు మాత్రము 50,000 అప్పుడు 5 లెక్క. కోవిడ్ రావటం వల్ల, కోవిడ్ తర్వాత కూడా కనీసం ఒక 4 ఏళ్ళకు తీసుకున్నానండి. మొత్తానికి ఇచ్చాడు నాకు. 3 ఏళ్ళకు ఫోన్లు చేసి అడిగి ఇంకా మేము అన్నాము, అసలు ఇచ్చేసినావు, వడ్డీ కొంచెం కూడా ఇవ్వలేదు అని. మా ఆయన బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా అడిగితే ఇంకా 2,000 ఇచ్చి నా కాడ లేదు సార్, ఏమనుకోకండి అనేసి. ఇప్పుడు నాకు ఆ టీవీ అతను తగులుకోకపోతే హాయిగా వాడికి 16,000 కట్టి టీవీ వాళ్ళకు, ఎల్జీ వాళ్ళకు ఆ బోర్డు మార్చింటే నాకు అంతా ఒకటే అయ్యేది, నష్టం ఏం లేదు. నాకు టెన్షన్ తప్పితే ఏం జరగలేదు ఆడ. అందుకేనండి మనము సేవ్ చేయాలి అని ఎక్కడికన్నా పోతే అది నిజంగా మనకు లైఫ్లో సేవ్ అవుతుందా లేదా క్యాలిక్యులేషన్ వేసుకోండి. మా ఆయన కోపం వస్తుంది నేను ఎప్పుడన్నా అట్లా అన్నప్పుడు. ఏదన్నా ఒక మైనస్, ఇక్కడ మిగిలించుకున్నాంలే, సేవ్ చేసాం, ప్లాన్ చేసామని అనుకుంటే అది ఇంకో చోట పోతుంటుంది. ఆ బ్యాలెన్స్ డిఫరెన్స్ చూపిస్తాను. దేంది దాందే అంటాడు, నేను అట్లా చూడానండి. ఎక్కడన్నా 20 రూపాయలు మిగిలిచ్చాను, పని కట్టుకొని సేవ్ చేశానంటే నాకు అది మిగలదండి. నేను న్యాచురల్గా పోతా ఉండాలా. ఇప్పుడు కూడా చూడండి, నేను ఉన్న ఫైనాన్స్కి, నేను పెట్టే తిండి ఖర్చుకి అసలు సంబంధమే లేదు. ఎందుకంటే అసలు ఎంత పిసినాజుగా చేయాలంటే నేను అంత పిసినాజుగా చేయాలి. ఉట్టి అన్నం పప్పు వండుకొని తినే స్టేజ్ నాది ఇప్పుడు. పెళ్ళైన కొత్తలో లాగా ఉంది నా లైఫ్, కానీ దాన్ని నేను సేవ్ చేయట్లేదండి. అప్పట్లో కూడా చేయలేదు. బంధువులు వచ్చిన అన్ని వండి పెట్టాను, ఇప్పుడు నా పిల్లలకు వండి పెడతాను అంతే. అప్పుడు బంధువులకి విషయంలో నేను అట్లా అన్నం పప్పు పెట్టింటే ఈరోజు నా పిల్లలకు ఉట్టి అన్నం పప్పు పెట్టచ్చు. బంధువులకే నేను బాగా పెట్టిందని నా పిల్లలకు పెట్టకుంటే ఎట్లా? అందుకే అన్ని రకాలు వండి పెడతానండి, ఏది కాంప్రమైజ్ అవ్వను. నా పిల్లలు రేపొద్దున మా అమ్మ కాడ అప్పట్లో డబ్బులు లేక మేము ఇది తినలా అది తినలా అని ఫీల్ అవ్వకూడదు. చాలా మందికి ఉంటుంది, మా చిన్నప్పుడు డబ్బు లేక మేము సరిగా తినలేదని బయట చెప్పుకోకపోవచ్చు, కానీ డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళ మనసులో ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. నేనైతే అప్పుడు ఈరోజే మా ఆయనను అడుగుతున్నాను, అవును మనుషులు డబ్బు లేకపోతే ఏం చేస్తారు, చూసి ఖర్చు పెడతారు. మళ్ళీ అదే మనుషులు డబ్బులు వచ్చినాక
టూ మచ్గా ఖర్చు పెడతారు. అంటే అది మనస్తత్వమా డబ్బును బట్టా అంటే మా ఆయన అన్నారు, మనస్తత్వం ఎక్కడికి పోదు, డబ్బు ఉన్నా లేకపోయినా మనస్తత్వం అలాగే ఉంటుంది. మనం అనుకుంటాము డబ్బు లేకపోతే ఖర్చు పెట్టలేదని. అది మాత్రం కరెక్ట్ అండి. చాలామంది డబ్బులు ఎంత ఉన్నా కానీ గెస్ట్లకు పెట్టడానికి చేయరాదు. అంతెందుకు ఈరోజు మా పిల్లలతో మాట్లాడుతున్నాం సరదాగా, పెళ్ళిళ్ళకు వాళ్ళ ఫ్రెండ్స్ని అలా మా చిన్నది అడిగిందంట. రాత్రి 9:30 అయింది చూడండి పడుకునేసరికి సండే. ఇవి ఇలా క్యారీ బ్యాగ్స్ అన్నీ కట్ చేసి నేను పెట్టుకుంటాను. ఆయిల్ పెన్నము అది తుడచడానికి యూజ్ అవుతుంది. చూపించాను కదా, మళ్ళీ చూపిస్తున్నా. వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగినారంట, మీ అక్క పెళ్ళిళ్ళు అయితే మాకు పిలుస్తావంటే ఏమో తెలీదు, మా అక్క మీద డిపెండ్ అయ్యి ఉంటామని. ఏమంటే ప్లేట్ మీల్స్ ఎంత ఉంటుంది తెలుసా కాస్ట్ అని. మా పాప అన్నది, ఏంది మీరు ఫ్రెండ్స్ని భోజన పెళ్ళిళ్ళకి పిలుచుకొని ప్లేట్ మీల్స్ లెక్కేస్తారా, ఎంతమంది ఉంటారు, అబ్బో 4-5 వస్తారు కదా అమ్మ ఎట్లా లెక్కేస్తారంటే, అవునే ఒక్కొక్క ప్లేట్ మీల్స్ ఇప్పుడు 2,000 దగ్గర పెడుతున్నారు కదా, వాళ్ళు లెక్క వేసుకోవచ్చు. మనము కూడా పెట్రోల్ వేసుకొని పోతాం, అది వాళ్ళకి లెక్కల గిఫ్ట్ కూడా ఇస్తాం కదా మనము, మనకు కూడా ఏం ఖర్చు కాకుండా పోతుందా, ఇవ్వకుండా ఉంటామా. ఇక పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఇంత లెక్కలు వేసుకుంటున్నారా ఇప్పుడు అని అనుకున్నాం. ఇంకా నాకు ఒక పిచ్చి, నా దండ 500 రూపాయలు పెట్టి ఎప్పుడో ఇక్కడ కొన్నా, మా పిల్లలు వెయ్యనీయటంలో పక్కన పడేపించినారు. నేను రిపేర్ చేసుకుంటున్నా. స్టోన్స్ ఒక్కటి ఇష్టం నాకు. సరే ఆ దండనంతా మొత్తం తీసేసి ఎట్లా చేద్దామని చూసుకొని పెట్టుకుంటున్నా. కానీ ఇంకా సెట్ చేయాల, జస్ట్ డిజైన్ చూపిస్తే ఇలా బ్యాంగిల్స్కి వేసుకోవచ్చు చూడండి. మీ దగ్గర ఏమన్నా స్టోన్స్ బాగున్నవి దండలు ఉంటాయి కదా, తీయటానికి వస్తే ఈ 4 బ్యాంగిల్స్కి ఫెవిక్విక్ వేసి అతికిచ్చేసి మనం చక్కగా ఒక పెద్ద బ్యాంగిల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మట్టి గాజులు తొందరగా ఇరిగిపోతుంటాయి కదా, ఎవరికైనా ఐడియా ఉంటే చూసుకోండి. అవి 3-4 కలిపి వేసేసుకోండి. ఎలాగూ మనము 3-4 వేసుకుంటాం కదా బంగారు గాజు మధ్యలో, వేసుకునేటప్పుడు తీసేటప్పుడు అంతా కూడా విరుగుతుంటాయి. నేను కూడా అవి అట్లా వేసుకోవాలి అని ప్లాన్ చేసుకొని మీకు చూపిస్తున్నా. ఈ రాళ్ళు అలా అతికించుకుంటే బాగుంటుందని అన్నీ చూసుకున్నాను, ఏం అతికించుకోలే. జస్ట్ మీతో మాట్లాడుతూ దండ పెట్టి, దండకు ఈ స్టోన్స్ ఒకటి నెయిల్ పాలిష్ వేసా కదా ప్లెయిన్ చైన్, దాని మీదికి పెడదామా దాని కిందికి పెడదాం, మొత్తం చైన్ గబ్బులు వేసిన. నేను ఎవరికన్నా ఇస్తే వేసుకుంటారు కాదనను. ఎవరికి ఇవ్వాలి, పని వాళ్ళకి ఇవ్వాలి కదా, మనకి ఏ పని వాళ్ళు లేరు, చెత్తరిక్షా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఎన్నని ఇవ్వాలి చెప్పండి. ఈ రాళ్ళు నాకు నచ్చినాయని ఆ దండను మొత్తము తీసి పడేసి ఆ రాళ్ళు ఒకటి కలెక్ట్ చేసి పెట్టుకున్నా. ఈ మధ్య కొంచెము అలాగే చేస్తున్నాను, ఎన్నని ఇచ్చేస్తాం, ఇచ్చినన్ని చాలా ఇచ్చేసాను. సో ఇంకా ఇవాళ నేను ఏదో మాట్లాడుతూ మళ్ళీ ఈ టాపిక్ ఇది యాక్చువల్గా షార్ట్ వీడియో కానీ షూట్ చేసుకున్నానండి. షార్ట్ వీడియోలో టిప్స్ చెప్పి ఇంకా బిజీగా అయిపోయింది. లాంగ్ వీడియోలో పెడుతున్నాను. నన్ను మీ మెయింటెనెన్స్ ఎంత వస్తుంది అని అడిగారు లాస్ట్ వ్లాగ్ పెట్టిన తర్వాత. మళ్ళీ కామెంట్లు అడిగారు, మీకు ఎంత వస్తుందో చెప్పరా అని. మా ఆయనని అడిగా, నాకు కూడా తెలియదు. మా ఆయన అన్నారు, రీఛార్జ్ ఉంటుంది అది పర్ డే మంత్లీ 2,900 ఎంతో పడుతుంది అంటండి. అంటే మాకు రీఛార్జ్ ఉంటుంది, పర్ డే క్యాల్కులేషన్ ఉంటుంది. మా ఆయన నేను 3,000 కడతాను, అది అయిపోతున్నప్పుడు మళ్ళీ పోయి ఇంకో 3,000 2,000 ఎలా పడితే అలా. మాకు కరెంటు బిల్లు కూడా రీఛార్జ్ ఉంటుంది. ఇవే మా ఆయన కొన్ని ఇచ్చినామండి అన్నీ నాకు రిపేర్ చేసుకోనిక. 3,000 రీఛార్జ్, కరెంటు రీఛార్జ్ ఉంటుందండి మాకు, మొబైల్ రీఛార్జ్ లాగా. అది అయిపోయినది చూపిస్తుంది, మైనస్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ మనం వెళ్ళి కట్టాలి. ఇప్పుడు -150 అట్లా ఉందనుకోండి, వెళ్ళి ఆ 150 ప్లస్ మళ్ళీ కొత్తది. కొందరు 10,000 20,000 కూడా కట్టకుండా అట్లా ఉంటారు. అందుకే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళినప్పుడు ముందు ఓనర్ యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మనం అన్నీ క్లియర్ అయినా లేదా ఓనర్ ఓకే చెప్పాకే మనకు కింద పంపిస్తారనమాట లగేజ్ షిఫ్ట్ చేసేది. అవన్నీ మా ఆయన చెప్తుంటాడు కనుక తెలుస్తుంటుంది. మేము ఆ ఇంటి నుండి ఇంటికి వచ్చినప్పుడు అట్లే చేసినట్టున్నారు, అందుకే చెప్పినాడు అనమాట. ఇంకా ఇలా పెట్టి చూసుకుంటున్నా అన్ని మన దండను రిపేర్ చేసుకోనిక. నచ్చింది, ఇలా పెడదామా వద్దా అని అలా చూసి మీకు చూపిస్తూ ఫైనల్లీ లాస్ట్లో ఒక డిజైన్ సెట్ చేసుకున్నా, అది లాస్ట్లో ఉంది. మాకు గ్యాస్ది గురించి కూడా అడిగారు. అది కూడా ఏంటంటే మన ఇష్టం, మనం కావాలంటే కనెక్షన్ తీసుకోవచ్చు, లేదంటే మనకు గ్యాస్ సిలిండర్ పెట్టుకోవచ్చు. అది మనకు మంత్లీ కరెంటు బిల్లు లాగా వచ్చి రీడింగ్ రాసుకొని పోతారనమాట. మాకు 700-750 అవుతుందండి. మాకు గ్యాస్ అంతే అవుతుంది, ఏం పెద్ద డిఫరెన్స్ లేదు, సేమ్. కాకపోతే గ్యాస్ బుక్ చేయటము అదంతా ఉండదు, మనకు సిలిండర్లు పెట్టుకునే ప్లేస్ వేస్ట్ అవ్వదు, ఇంకా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అయ్యో గ్యాస్ అయిపోయింది బరువుగా బయట నుండి తెచ్చుకుని గ్యాస్ సిలిండర్ 2 ప్లేసులు మిగులుతాయి. గ్యాస్ సిలిండర్లు 2 పెట్టుకుంటే ఎంత ప్లేస్ వేస్ట్ అవుతుంది కదా, ఆ ప్లేస్ అయితే సేవ్ అవుతుంది. ఇంకా ఏం అడిగారు, ఇంకా మా ఆయన చెప్పమన్నాడు అనమాట,
మెయింటెనెన్స్ అంటే ప్లంబర్ వస్తారు దీంట్లోకే, లిఫ్ట్ వాడినందుకు, బయట కరెంటు వాడినందుకు, మెయిడ్స్కు. అంటే మెయిడ్స్ అంటే వాళ్ళు మళ్ళీ పండగలకి ఇన్నామని అంత తీసుకుంటానే ఉంటారులేండి. అదే చెత్త ఎత్తుకపోయే పని వాళ్ళకన్నమాట. ఇంకా ఎలక్ట్రీషియన్ వాళ్ళు వచ్చి చెక్ చేసిన, మళ్ళీ ఏదైనా స్పేర్ పార్ట్స్ అవి ఏమన్నా వేసేది ఉంటే మన ఖర్చే. ఏ సర్వీస్ కావాలన్నా మనుషులు వస్తారు వాళ్ళు, బట్ ఛార్జ్ ఫ్రీ సర్వీసు. మనం పార్ట్స్ వేసుకోవాలంటే మనము డబ్బులు కట్టుకోవాలి. ఇప్పుడు కమోడ్స్, బాత్రూంలో కమోడ్స్ ఏమైనా ఇరిగిపోతుంటాయి, వస్తాడు తయారు చేసిపోతారు. వాటర్ బ్లాక్ అయిందన్నా వచ్చి చేసిపోతారు. ఇంటికి కరెంటు కూడా కేవీ 3 కేవీ అట్లా అని ఇంతైనా ఇస్తారు వాళ్ళు. మళ్ళీ మనం ఎక్స్ట్రా డబ్బులు కట్టుకొని తీసుకోవాలన్నమాట. మనము వాషింగ్ మిషన్, డిష్ వాషర్ ఇవన్నీ రన్ చేసినప్పుడు లోడ్ అవ్వకుండా దానికి మళ్ళీ సపరేట్గా. ఇంతకుముందు ఇక్కడ వీళ్ళే అంత అమౌంట్ కలెక్ట్ చేస్తుండే, ఇప్పుడు గవర్నమెంట్ది అయిపోయింది. మనం గవర్నమెంట్కి డబ్బులు కట్టి తీసుకోవాలి. చాలా తక్కువైంది గవర్నమెంట్ చేసిన తర్వాత. ముందే అయితే వీళ్ళు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉండ్రి. అన్నీ వస్తాయండి ఇంకా ఇందులోకి. ఇవన్నీ పూసలు తీసి పెట్టే అన్ని కాంబినేషన్ కలిపి ఒక చేంజ్ చేసుకుందామని నేను చెప్తాను కదా. మనకు నచ్చిన బీడ్స్ అన్నీ కలెక్ట్ చేసి విప్పి మళ్ళీ మార్చుకొని అమ్మ యూట్యూబ్లో చూస్తే అండి ఎన్ని జ్యువెలరీలు, ఎన్ని గోల్డ్వి, ఆర్టిఫిషియల్వి, శారీస్, డ్రెస్ మెటీరియల్స్ ఇన్ని అమ్ముతున్నారు పబ్లిక్లో. ఇన్ని బట్టలు కొనుక్కొని ఏం చేస్తున్నారు జనాలు, ఇన్ని జ్యువెలరీ కొనుక్కొని ఏం చేస్తున్నారు అసలు అర్థం కావట్లేదు. అంత పెళ్ళిళ్ళకి వెళ్తారా? ఎంత అంటే అంటున్నాను కాదు, ఎంత డబ్బు. అమ్మేవాళ్ళు అంటే సరే, కొనేవాళ్ళు ఉంటేనే కదా వాళ్ళు అమ్ముతున్నారా, లేదా అమ్ముతున్నారు కనుక మనం కొంటున్నామా? నాకు ఎప్పుడు డౌట్. నిజంగా జీవితంలో అన్ని ఆశలు చావాలంటే యూట్యూబ్లో పిచ్చ శారీస్ పెట్టే వాళ్ళవి చూస్తాను. పిచ్చగా అతి అంటే చూసి వాటి మీద వెక్స్ అయిపోతుంది అన్నమాట. అంతే, అది చెప్తున్నా నేను. ఎంత మీకు ఇష్టం లేకపోయినా చూడండి జ్యువెలరీ వీడియోలు, శారీ వీడియోలు నేను చూస్తూ ఉంటాను, ఫార్వర్డ్ చేస్తుంటా. చూసి ఆశ చచ్చిపోతుంది. ఎన్నని కొనాలి, ఈ డిజైన్ బాగుంది, ఆ డిజైన్ బాగుందని. ఈ మధ్యలో నేను కూడా కొన్నాను కదా, బ్యాంగిల్స్ కూడా కొన్నాను, చూపిస్తా లాస్ట్లో. యాక్చువల్గా నేను ఇక్కడ మా సొసైటీలో బిజినెస్ చేయాలని ఆన్లైన్ బిజినెస్లో జాయిన్ అయ్యాను అనమాట. అందరు అమ్ముతుంటారు కదా వాట్సాప్ స్టేటస్లో. ఇప్పుడు వరకు ఒక్కటి అమ్మలేదు. ఓవర్ యాక్షన్గా పిక్చర్స్ పెడతా ఉంటా. అందరు పెడుతుంటారు కదా, మనం కూడా పెడదామని పెడుతుంటా ఈ బ్యాంగిల్స్ కూడా. అయితే అన్నీ నా కోసం కొనుక్కొని ఏం చేస్తున్నానంటే, నాకు కావాల్సినవి కొనుక్కోండి, వాళ్ళు కొనుక్కుంటే నాకు ఉంటాయి, అంతే కదా. ఏదైనా ఒకటే కదా. నాకు బయట వాళ్ళకంటే ఒక 100 రూపాయలు తక్కువ వస్తాయి. అట్లా అని నేను కొన్ని కొనుక్కున్నా. బాగున్నాయి బ్యాంగిల్స్, చూడండి గోల్డ్ లుక్ ఉన్నాయి.